హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో వెల్కమ్ టు ఎన్వి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం అదిరిపోయే రుచితో ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. అది కూడా సింపుల్గా టేస్టీగా చేసే ఫిష్ కర్రీ విత్ పుదీనా అనమాట. సో ఫిష్ కర్రీ ఎందుకంటే ఈ రోజు నుండి మృగశిర కార్తె అనేది స్టార్ట్ అవుతుందండి. సో మరి అయితే ఈ కార్తీకి ఫిష్ కర్రీకి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు ఈరోజు మనం తినాలి అనేది మనం ఈ వీడియో చేస్తూ మనం మాట్లాడుకుందామండి. సో ఎందుకంటే మృగశిర కార్తె అనేది వర్షాకాలానికి సూచిక అన్నమాట. సో ఆ కార్తెతో నైరుతి ఋతుపవనాలన్నీ వస్తుంటాయి. రైతులందరూ కూడా ఏరువాక అనే పండుగ చేసుకుంటూ పొలాలను దున్నుకుంటూ ఉంటారు. వర్షాకాలం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ వాతావరణంలో వచ్చే చేంజెస్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే మన ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఏం చేస్తామంటే ఏదైనా నాన్ వెజ్ తింటే వస్తుంది అన్న ఆలోచనతో పూర్వకాలం నుంచి కూడా పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఫిష్ కర్రీలో అయితే కనుక, చేపల్లో అయితే కనుక ఎక్కువ పోషకాలు ఉంటాయి, అన్ని విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయని చెప్పేసి అప్పటి నుంచి కూడా మృగశిర కార్తె స్టార్ట్ డే నుంచి కూడా ఈ ఫిష్ కర్రీ తినడం అనేది ఆనవాయితీగా రావడం జరిగింది. సో ఇలా తీసుకోవటం వల్ల మన బాడీ అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుందండి. సో ఇంకా ఇంకా ఎలా తినాలి, ఇంకా రిలేషన్ ఏంటి, సంబంధం ఏంటి అనేది మనం ఈ వీడియోలో మధ్య మనం చూసుకుంటూ ఉంటామండి. ఇవన్నీ ఎలా చేయాలి, ఎలా వండాలి అని చెప్పబోయే ముందు వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని పెట్టుకోండి. ఓకే, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫిష్ కర్రీ విత్ పుదీనా ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దాము. ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. దీనికి కావాల్సినటువంటి ఆయిల్ మనం ఒక 3 to 4 స్పూన్స్ వేసి నేను తీసుకోవడం జరిగింది. సో ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి. ఎప్పుడైనా సరే మనం ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాతనే మనం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే మన కర్రీకి అనేది టేస్ట్ వస్తుంది. అయితే నేను ఏం చేశానంటే ఫిష్ కర్రీకి పచ్చిమిర్చి ఆనియన్స్ కలిపి కచ్చపిచ్చ మిక్సీ పట్టాను అనమాట. అలా పట్టి ఏటి వల్ల ఏమవుతుందంటే మనం పిల్లలని పెద్దలని సరే ఏదైనా సరే తినడానికి కంప్లీట్ తినేస్తారనమాట. బయటకు పోవడం అనేది ఏమి కూడా ఉండదు. ఇలా వేసిన తర్వాత దీన్ని కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా, ఎందుకంటే ఆనియన్స్ ఎప్పుడైతే మనకు గోల్డెన్ బ్రౌన్ వస్తుందో కర్రీ అనేది అప్పుడు బాగా మనకి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఇది రావడానికి ఒక 3 నిమిషాలు అయితే పడుతుంది ఖచ్చితంగా అండి. సో అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే దీనిపైన మనం మూత పెట్టేసుకుని మనం దీన్ని బాగా కుక్ చేసుకుందాం. ఓకేనండి, చూద్దాం ఒకసారి ఎట్లా ఉందనేది. సో ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయండి. సో దీనికి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందామండి. సో దీని పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే మనం కొంచెంసేపు కుక్ చేసుకుందాం. ఓకేనండి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉందండి, పచ్చివాసన అంతా పోయింది.
సో దీంట్లో నేను ఏం చేశానంటే తీసుకున్న 2 టమాటాలు కూడా బాగా మిక్సీ పట్టుకున్నాను. ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవడం జరిగిందండి. సో ఎందుకంటే మన ఫిష్ కర్రీ కాబట్టి గ్రేవీ కోసం ఇలా మిక్సీ పట్టుకుంటే సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీన్ని కూడా 2 నిమిషాలు మనం ఇలాగా ఫ్లేమ్లో కలుపుకోవాలి, ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఓకేనండి, ఇవి బాగా కుక్ అయ్యాయి. సో ఇప్పుడు కొద్దిగా కారం, కొంచెం సాల్ట్, సో మనం మళ్ళీ ఎక్కువ వేయకుండా ఆ తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చండి. ఒకసారి ఇలా కలుపుకుంటూ 1 నిమిషం మనం మూత పెట్టేసి 1 నిమిషం మనం కుక్ చేసుకుందాం. 1 నిమిషమే. సో 1 నిమిషం కుక్ అయిపోయిందండి. సో మొత్తం బాగా మిక్స్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం తీసుకున్న చింతపొడిని కొంచెం జ్యూస్ లాగా చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో నేను ఈ రసం మొత్తం పోసేస్తాను అనమాట. పోసేసి ఒక్కసారి మనల్ని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. సో మనకి ఎంత గ్రేవీ కావాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా కొంచెం ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం మిగిలిన మన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇప్పుడు కూడా నేను ఒక్కసారి చూద్దాం ఎలా ఉందనేది. ఓకే, ఇదైతే మరుగుతుందండి కొంచెం ఈ రసం అయితే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని కొంచెం మనం ముందుగానే తీసుకున్న ధనియాల పొడిని 2 టేబుల్ స్పూన్ ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని 1 నిమిషం ఇలా ఉన్న తర్వాత 1 కిలో ఫిష్ తీసుకుని వాటి శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసి ఒక 15 మినిట్స్ నేను మ్యారినేట్ చేసాను అన్నమాట. సో ఆ తర్వాత వీటిని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో నేను తీసుకున్న ఫిష్కి జన కూడా వచ్చిందండి, చూడండి. ఎందుకంటే రేపటి నుంచి మృగశిర కార్తీ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదంతా ఫిష్ యొక్క బ్రీడింగ్ టైం అనమాట. సో ఒక జన కూడా వచ్చింది. సో మనకు నచ్చితే జన కూడా అందులో వేసుకోవచ్చు, లేదా మనం దీన్ని సపరేట్గా మనం ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే. సో నేను ఏం చేస్తానంటే జనని పక్క తీసేస్తాను, నాకు అంత ఇష్టం ఉండదు. మా వాళ్ళకి ఏంటంటే ఈ జనని పక్కన సపరేట్గా ఫ్రై చేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు అనమాట, పొడిలాగా తింటూ ఉంటారు. సో నేనేం చేస్తానంటే ఈ ఫిష్ ముక్కలు మొత్తాన్ని కూడా అందులోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. సో ఇట్లాగ నేను చేపలు మొత్తాన్ని కూడా ఈ సూప్లో, ఈ పులుసులో నేను ఇలా వేసేసుకుంటున్నాను. ఫిష్ కర్రీ అనేది ఎక్కువసేపు మనం చేయకూడదండి. అందుకని నేను ఈ పులుసుని ముందుగానే మరిగించుకున్నాను. ఎందుకంటే ఫిష్ మీట్ అనేది చాలా సెన్సిటివ్ అనేది, చాలా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఫిష్ మీట్ అనేది. సో అందులో కూడా ఈ మృగశిర కార్తీలో కంపల్సరీగా ఫిష్ తినాలి. ఎందుకంటే సో సడన్గా మనకి హైయెస్ట్ టెంపరేచర్ నుంచి మీడియం టెంపరేచర్ వరకు మనం వస్తున్నాం కాబట్టి సో అలాంటి వాతావరణం చేంజెస్ వస్తూ ఉన్నప్పుడు మనకి ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉండడం కోసం ఇలా మనం ఎక్కువగా తినడం వల్ల అవుతుందంటే మనకి సో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అన్నమాట. అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకోసం పూర్వీకులు అనాది కాలం నుంచి కూడా ఈ మృగశిర కార్తీ రోజు నాడు ఫిష్ కర్రీ తినాలని చెప్పేసి ఒక నానుడి అయితే వచ్చిందనమాట. డెఫినెట్గా అందరూ కూడా ఈ మృగశిర కార్తీ రోజు నాడు ఫిష్ కర్రీ తెచ్చుకుని తింటారు అనమాట. సో ఇలా వేసిన తర్వాత ఒక్క 15 మినిట్స్ మనకి ఉడికిపోతే కనుక మిగిలిన ఇంగ్రీడియంట్స్ మనం వేసేసుకుని ఉంచుకోవచ్చు అనమాట. అండి ఎంతవరకు కుక్ అయింది అనేది. ఓకే, మ్యాక్సిమం ఫిష్ మొత్తం కూడా కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీనికి కొంచెం నేను ఫిష్ మసాలా యాడ్ చేస్తాను. సో ఫినిషింగ్ టచ్గా కొంచెం కొత్తిమీర, సో చెప్పాను కదండి ఫిష్ కర్రీకి పుదీనా యాడ్ చేస్తే వచ్చే టేస్ట్ మాత్రం సూపర్ అండి. సో మ్యాక్సిమం చాలా వరకు ఏం చేస్తారంటే పుదీనా వేయరు, కొత్తిమీర వేస్తారు. కానీ బట్ మనం ఫిష్ కర్రీకి
పుదీనా యాడ్ చేస్తే అసలు ఆ టేస్ట్ అనేది వదలలేక మళ్ళీ మళ్ళీ మనం అలానే చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తుంటాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ టేస్ట్ అనేది, పుదీనా కాంబినేషన్ వచ్చే టేస్ట్. సో అలాగే కొంచెం నేను లాస్ట్లో కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక్క 2 మినిట్స్ మనం క్యాప్ పెట్టేసేసి చూద్దాము. చూద్దాం, 2 మినిట్స్ అయిపోయిందండి. చూద్దాం ఒక్కసారి. ఓకే, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, స్మెల్ అయితే వస్తుంది. మ్యాక్సిమం కుక్ అయిపోయిందండి. సో ఇంతేనండి, నోరూరించే వాసనతో గుమగుమలాడే ఫిష్ కర్రీ విత్ పుదీనా రెడీ అండి. సో ఇలాంటి నోరూరించే లేటెస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్ వెజ్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. షైనింగ్ ఆఫ్ ఎన్వి ఫ్యామిలీ.